సాధ్వి ప్రజ్ఞ ఎవరైతే ఈ అమ్మాయి వాస్తవంగా మార్వాడీల ఫ్యామిలీస్లో ఈ జైన్స్ ఫ్యామిలీస్లో పూర్తి సన్యాసత్వం తీసుకుంటానంటే అలాగా ఇచ్చేస్తారు. వాళ్ళ ఆస్తులన్నీ వదిలేసుకుని అప్పటిదాకా అందమైనటువంటి దుస్తులు నగలు అలంకరించుకునే వాళ్ళు అవన్నీ తీసేసి అప్పటి నుండి పూర్తిగా కాషాయం ధరించడమా లేకపోతే తెల్ల దుస్తులు ధరించడమా సన్యాసత్వం తీసుకుని వాళ్ళు ఇక ప్రార్థనల్లో ఉంటుంటారు, భగవత్ ప్రార్థనల్లో. చివరికి ఆ తర్వాత తల్లిదండ్రులైనా సరే వాళ్ళని ఇక బిడ్డగా చూడటానికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిందే. అలాంటి సంప్రదాయం దశాబ్దాలకు కొనసాగుతుంది. అందులో అట్లా వచ్చినటువంటి సాధ్వి ప్రజ్ఞకి సంబంధించినటువంటి అసలు పేరు వేరు, ఠాకూర్ల అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి అమ్మేసిన బండిని అడ్డుపెట్టి తన మీదన మాలేగావ్ పేలుళ్ళ కేసు పెట్టడం, ఆ తర్వాతన ఇప్పుడు ఏమీ లేదని కోర్టు కొట్టేయడం అంతా చూసాం. ఇప్పుడు ఆ అమ్మాయి వాస్తవంగా ఎంత దారుణంగా ఏడిపించారంటే ఈ అమ్మాయిని కల్నల్ పురోహిత్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేరు చెప్పు లేకపోతే బీజేపీ చీఫ్ పేర్లు చెప్పు వాళ్ళు చేయించారని చెప్పమని చెప్పేసి, అంటే ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పేందుకోసం హిందువులు కూడా ఉగ్రవాదులు అవుతారు అని చెప్పడం కోసం చేసినటువంటి అతిపెద్ద ప్రయత్నం నాడు. సాధ్విని అమ్మాయిని చివరికి ఒంటి మీద బట్టలు లేకుండా అంతమంది మగవాళ్ళ మధ్యలో ఉంచడం, మగవాళ్ళ సెల్లో ఉంచడం, అట్లాంటి దారుణ కృత్యాలు అనేకం చేశారు. సరే అవన్నీ తట్టుకుని ఆ తర్వాతన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాతన అమ్మాయికి ఎంపీ సీట్ ఇచ్చింది బీజేపీ, ఎంపీగా గెలిచింది. కానీ ఆ ఒత్తిళ్ళు సైకలాజికల్ కండిషన్స్ ఇంపాక్ట్ ఇప్పటికీ అమ్మాయిని వెంటాడుతున్నాయి. అందువల్లనే లూజ్ టాక్ మాట్లాడేస్తుంది, కొన్ని దుర్భాషలు మాట్లాడుతుంది. దాని కారణంగా మొన్నటిసారి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి, ముందు కౌన్సిలింగ్ లాంటివి చేయించాలన్నది ఇప్పుడు తేలాల్సింది వీళ్ళ హరాజ్మెంట్ దెబ్బకి.